गं गणपतये नमः। जय गणेश जय गणेश देवा गणनाथ गणपति नीवे मा देवा तनयुडा पार्वती तनयुडा परमशिव सुतुडा జై గణేశ. కథలోకి ప్రవేశించే ముందు కైలాసలోకాన్ని మనసులో దర్శించుకుందాం. ఈ సమస్త జగత్తుకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల పవిత్ర దీవెనలను హృదయపూర్వకంగా స్వీకరిద్దాం. శరణం నీ పాదాల చెంత వచ్చాను వేడుకోగా, కరుణించు మమ్మల్ని స్వామి, విఘ్నాలన్నీ తొలగించే బహురూపధారి, మోక్షమునిచ్చే మూషిక వాహన ముదకర మోదక. జై గణేశ జై గణేశ జై జై గణేశ జై గణేశ జై గణేశ విఘ్న వినాశ గణేశ. గణనాథుని గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనే జిజ్ఞాసతో చేసిన అధ్యయనంలో అద్భుతమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గణనాథుడు నివసించే లోకానికి స్వానందలోకం అని పేరు. ఆ లోకంలోని సముద్రమంతా స్వచ్ఛమైన చెరుకు రసంతో నిండి ఉంటుంది. ఆ మధురమైన సముద్రం మధ్యలో బంగారు ఇసుకతో అలంకరించబడిన ఒక దివ్యమైన ద్వీపం ఉంటుంది. అందులో చింతామణులతో నిర్మించిన భవనాలు, సకల కోరికలను తీర్చే కల్పవృక్షాలు సుశోభితంగా నిలిచి ఉంటాయి. ఆ భవనం మధ్యభాగంలో శ్వేతపద్మంపై సిద్ధిదేవి, బుద్ధిదేవి సమేతంగా శ్రీ వినాయకులవారు దివ్యంగా ఆసీనులై ఉంటారు. ఇప్పుడు మన గణాధిపతి చెప్పే కథని ఏకాగ్రతతో విందాం. జై గణేశ జై గణేశ జై జై గణేశ. ఆత్మీయులందరికీ శుభం లాభం కలగాలని కోరుకుంటున్నాను. అదేంటి, భక్తులనకుండా ఆత్మీయులు అన్నానని అనుకుంటున్నారా? పార్వతి పరమేశ్వరులు మన తల్లిదండ్రులైనప్పుడు మనమంతా ఆత్మీయులమే అవుతాం కదా. చిన్నప్పుడు చదివిన మంచి పాఠాలు పెద్దవాళ్లైనప్పుడు నేర్చుకునే కొత్త పాఠాల వల్ల పాతవి మరిచిపోతాం. కానీ మరలా ఎవరైనా గుర్తు చేస్తే మనకి గుర్తుకొస్తుంది. అలాగే చిన్నప్పుడు మీలో ఉన్న ప్రేమ, క్షమ అనే దివ్యత్వం, దైవత్వం పెద్దలవుతున్నప్పుడు కోపం, భయం వల్ల మనలో ఉన్న దైవత్వాన్ని మర్చిపోతాం. ఇప్పుడు నేను వేటిని పాటించటం వల్ల దైవంగా మారానో వాటిలో కొన్నింటిని చెబుతూ మీలో ఉన్న దైవత్వాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా గమనించి వినండి. మన జీవితంలో వినడం ఎక్కువగా, మాట్లాడడం తక్కువగా ఉండాలి. అందుకే నా చెవులు పెద్దగా ఉంటాయి. నేను నా భక్తులు చెప్పే విషయాలు చాలా శ్రద్ధగా వింటాను. అలా మితంగా మాట్లాడడం, మంచి విషయాలే మాట్లాడడం, మితంగా తినడం, మంచి ఆహారం స్వీకరిస్తూ
ఇంద్రియాలని అదుపులో పెట్టుకుంటే మనస్సు అదుపులో ఉంటుంది. ఇంద్రియాలని చూడగలిగే చెవుల ద్వారా వివరించగలిగాను. మరి కనిపించని మనస్సు గురించి ఎలా వివరించబోతున్నాను? ఊహించే ప్రయత్నం చేయండి. ఊహ కందని మనస్సు గురించి ఊహించే ప్రయత్నం చేశారా? సరే, నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా గమనించి నాలాగా చెవులు పెద్దవి చేసుకొని వినండి. మీరు ఎప్పుడైనా ఎలుకని గమనించి ఉంటే అది ఒక చోట నిలకడగా ఉండదు. అంతేకాక విలువైన వస్తువులని, పంట పొలాలని పాడు చేస్తుంది. మన మనస్సు కూడా అంతే, నిలకడగా ఉండదు. ఒకసారి గతంలో చెడు ఆలోచనలని గుర్తుచేసి బాధని కలిగిస్తుంది. భవిష్యత్తులో జరగబోయేది తలుచుకుంటే భయాన్ని కలిగిస్తుంది. ఫలితంగా మనలో ఆందోళన, ఒత్తిడిగా మొదలై మధుమేహం, రక్తపోటుగా మారి చివరికి తీవ్ర వ్యాధులకు, కష్టాలకు దారితీస్తుంది. అప్పుడు మనము మనతోటి వారిని కూడా బాధకు గురి చేస్తాము. అందుకే మనస్సుకి చిహ్నంగా ఉండే ఈ ఎలుకను నాకు వాహనంగా స్వీకరించాను. ఈ ఎలుక నా అధీనంలో ఉండి నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తుంది. కానీ అది నన్ను ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్ళదు. మీరు కూడా మీ మనస్సుని, ఇంద్రియాలని అదుపులో పెట్టుకోగలిగితే మీ చిన్ననాటి దైవత్వాన్ని, దివ్యత్వాన్ని మళ్ళీ మేల్కొలిపినట్టే. అప్పుడు మీరు, మీతో ఉన్నవారు ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. మనస్సుని, ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవడం ఎంతో కష్టం. ఆ అష్టకష్టాలు ఎలా ఉంటాయో నాకు కూడా తెలుసు. ఎవరైతే మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం కోసం ప్రయత్నం చేస్తూ నన్ను ప్రార్థిస్తారో అలాంటి ప్రార్థనలను నేను ఖచ్చితంగా అనుగ్రహిస్తాను. ఏంటి, కథ అయిపోయిందనుకున్నారా? అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఈ కథను చాలా జాగ్రత్తగా వినండి. మనస్సు మన ఆధీనంలో ఉండటం వల్ల చాలా లాభాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది ఏకాగ్రత, శ్రద్ధ. ఈ ఏకాగ్రత ఉంటే ఎన్నో అద్భుతాలు చేయవచ్చు. ఈ రహస్యం తెలిసిన ఒక మనిషి ఋషి అయ్యారు. ఆ రహస్యాన్ని లోక కళ్యాణం కోసం వినియోగించి దైవంగా మారారు. ఆయనే వ్యాస మహర్షి. మంచిగా, ధర్మంగా జీవిస్తే ఈ కాలంలో బతకడం కష్టం అనే మాయాపాసం మనల్ని కష్టాల వైపు లాగుతున్న వేళ మనకు, మన బంధుమిత్ర పరివారానికి సన్మార్గం చూపి విజయం వైపు నడిపించే అష్టాదశ పురాణాలను మనసారా స్మరించుకుని వ్యాస మహర్షి ఆశీర్వచనాన్ని అందుకుని మన కథను కొనసాగిద్దాం. ధిన్ థం ధి ధం ధత్ థం తన్ త్రప్ త్రప్ ధత్ థం తన్ ధిన్ థం తన్ ధిన్ థం తన్ నం
धत् थं तन् त्रप् त्रक् धत् थं तन् तिं थं तन् तिं थं तन् नं మన కథను కొనసాగిద్దాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. ॐ नमो नारायणाय ఈయన 1,00,000 శ్లోకాలు ఉన్న మహాభారతం రచించాలని సంకల్పించి తాను శ్లోకాలు చెబుతుంటే నన్ను రాయమని అడిగారు. అందుకు నేను ఆయన ఏకాగ్రత శక్తి గురించి లోకానికి తెలియాలని ఒక నియమం పెట్టాను. మహాభారతం మొదలు పెడితే ఎక్కడా విరామం తీసుకోకూడదు. ఒకవేళ ఏ కారణం చేతైనా విరామం తీసుకున్నట్లయితే నేను మహాభారతం రాయటం ఆపేస్తాను అని. అది విన్న వ్యాస మహర్షి నా శ్రద్ధ ఏకాగ్రత గురించి లోకానికి తెలియాలని ఆయన కూడా ఒక నియమం పెట్టారు. 1,00,000 శ్లోకాలు నిర్విరామంగా చెబుతాను కానీ ఆ శ్లోకాల అర్థం అంతరార్థం తెలిస్తేనే రాయాలి అన్నారు. అందుకు అంగీకరించి 1,00,000 శ్లోకాల మహాభారతాన్ని నిర్విరామంగా రచించాము. అందుకనే మన పురాణాల అర్థం అంతరార్థం తెలుసుకొని చదవగలిగితే మీరు కూడా మాలాగా అద్భుతాలు చెయ్యగలుగుతారు. మీలాంటి ఆత్మీయులతో ఈ కథను స్మరించుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు నేను చెప్పిన విధంగానే జీవిస్తున్నా కష్టాలు తీరటం లేదా? ఇప్పుడు నేను మీకు చాలా సులువైన మార్గం చెప్తా. ఆపద సమయంలో ఈ జగత్తుకు తల్లిదండ్రులైన పార్వతి పరమేశ్వరులకు మానసికంగా ప్రదక్షిణం చెయ్యండి. మీకు ప్రశాంతత కలుగుతుంది. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ఈ జగత్తుకు తల్లిదండ్రులైన పార్వతి పరమేశ్వరులని ప్రసన్నం చేసుకోవడం ఇంత సులువు? అది మీరు నమ్మగలిగితే ఇది నాకు కూడా వర్తిస్తుంది. చివరిగా మీరు ఈ నవరాత్రుల్లో చేసే భజనలు, పూజలు, అంతకన్నా ముఖ్యమైనది ఆకలితో ఉన్నవారికి ప్రేమతో అన్న సమర్పణ చెయ్యటం నన్ను ఎంతగానో ఆకర్షించాయి. అంతకన్నా గొప్పగా మీ పిల్లలు నన్ను నిమజ్జనం చేసేటప్పుడు నేను వెళ్ళిపోతున్నాను అని ఎంతో బాధపడ్డారు. వాళ్ళ నమ్మకం, నిర్మలమైన భక్తి నన్ను ఎంతో ఆకర్షించింది. పిల్లలకి చెప్పండి, నేను మట్టి రూపంలో వచ్చాను, మరల మట్టిలో కలిసిపోయి ప్రకృతి రూపంలో కాపాడుతూ ఉంటాను అని. తరువాత రాబోయే కథ గురించి పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. మనం ఏదైనా కొత్త విషయాన్ని ప్రతిపాదిస్తే ఒక్కోసారి మనవాళ్లే తిరస్కరిస్తారు. అలాంటిది ఒక వ్యక్తి చెప్పిన కథను ప్రపంచమంతా అంగీకరించి
మన దేశానికి మంచి పేరు తెచ్చిన కథే మన తరువాతి కథ.